ధర్మ సందేహాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. అమ్మ, మరొక సందేహాన్ని చూద్దామండి. కృష్ణారావు గారు వైజాగ్ నుంచి రాస్తున్నారు. సీత కష్టాలు సీతవి అంటూ ఉంటారు, మరి కష్టపెట్టిన రాముడు దేవుడు ఎలా అయ్యాడు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. రాముడు దేవుడు అనేటప్పటికీ ఇలా ప్రవర్తించి ఉండడు అని మనం కొన్ని ఊహలు చేసేసుకుంటాం. జానపదుల్లో మనకు అట్లాంటివి చాలా ఉన్నాయి. ఏదో లక్ష్మణుడు గీతలు గీశాడని, ఇట్లాంటివన్నీ నిజానికి లేవు. అట్లాంటి వాటిల్లో అలా, ఎందుకంటే ఆ పాత్రలకు ఔన్నత్యం మేం ఆపాదించుకుంటున్నాము అని చెప్పడం నిజానికి వాస్తవం కాదవి. మరి సీత కష్టపడింది అంటే ఒక్క నిమిషం ఆలోచించండి. రాముడు 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. 11,000 సంవత్సరాలు రాజ్యం ఉపాసిత్వా అంటారు. అంటే రాజ్యాన్ని ఉపాసన చేశాట, అనుభవించలేదు. రాజ్యభోగాలు అనుభవించలేదు. రాజ్యపాలన అన్నది ఒక దీక్షగా, ఒక యజ్ఞంగా, ఒక ఉపాసనగా చేశాడు. అట్లా 11,000 సంవత్సరాలు చేసినప్పుడు ఈయన 11,000 సంవత్సరాలలో అరణ్యవాసం చేసిన కాలం ఎంత? 14 ఏళ్ళు. అందులో 13 సంవత్సరాలు సీతారాములు ఎంత బాగా విహారం చేశారమ్మా. చక్కగా అలా కన్నెత్తి చూస్తే పన్నెత్తి పలక్కుండానే అనుసరించి ఆజ్ఞను అమలు జరిపే లక్ష్మణుడు వంటి వాడు తోడుండగా, రాజ్యపాలన వంటి భారం లేకుండా 13 సంవత్సరాలు అయిన తర్వాత రావణుడు సీతాదేవిని అపహరించుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి. సీతాదేవి ఇష్టపడి అరణ్యానికి వచ్చిందే తప్ప రాముడు అరణ్యవాసానికి తీసుకుని రాలేదు. రావద్దంటే రావద్దన్నాడు. సీత తన వాక్చాతుర్యంతో రాముణ్ణి ఎలా కట్టిపడేసిందంటే అట్లా కట్టిపడేసింది. నువ్వుండగా నాకు రాక్షస బాధ ఏమిటి అంది. అంటే ఒకవేళ రాక్షసులు ఉంటారు, జంతువులు ఉంటాయని భయపెడితే రాముడు చేతకాని వాడైనట్టే కదా, నువ్వు వాడిని గెలుస్తావని చెప్పింది. సరే కాదనలేకపోయాడు. నువ్వు ఇక్కడ ఉండమంటే, నువ్వు నీ తండ్రి మాట వినడం ఎంత ధర్మమో నేను నిన్ను అనుసరించడం అంతే ధర్మం అని చెప్పింది. ధర్మం కూడా మాట్లాడింది. ఇంత సీత మాట్లాడిన మాటలు ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉన్న అందువల్లే రాముడు ఒక్క మాట అనలా. అయిన తర్వాత అయినా సరే నువ్వు ఇక్కడే ఉండంటే ఒక మాట అంటుంది. పురుష రూపంలో ఉన్న స్త్రీకి ఇచ్చి వివాహం చేశానన్న సంగతి తెలియక మిథిలాధిపతి అయినటువంటి మా తండ్రి గారు ఆనందపడుతున్నారు అక్కడ మిథిలలో అంది. అంటే ఈ రోజుల్లో అయితే ఏమంటారండి, రేపొద్దున కోర్టులో చూసుకుందాం రామ్మ అంటారు. అంటే నువ్వు పురుష రూపంలో ఉన్న ఆడదానివి అంటే ఏ మగాడు ఊరుకుంటాడు, అందులో రాముడు లాంటి పరాక్రమవంతుడు. సర్లే బయలుదేరు, ఎందుకంటే అసలు నీ మనసు ఎరగడానికి నేను అడిగానే తప్ప, లేకపోతే నాకు నిన్ను వదిలిపెట్టి నేను మాత్రం ఉండగలనా రమ్మన్నాడు. నన్ను పురుష రూపంలో ఉన్న స్త్రీ అని సీత అన్నది అన్నమాట రాముడు మరెప్పుడు అనలేదు, దెప్పిపొడవలేదు, కోపగించలేదు, తప్పు పట్టలేదు. అంటే భార్యతో ఏ విషయమైనా చర్చించేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం భర్తని సరైన దారిలో పెట్టడానికి దురుసుగా మాట్లాడిన రాముడు భరించిన ఉత్తముడైనటువంటి భర్త. తర్వాత ఒకసారి ఉంటుంది, ఏమిటో భుజాన ఆ విల్లేసుకొచ్చినందువల్ల అనుకుంటాను తొందరపడి నువ్వు హింసా ప్రవృత్తితో ప్రవర్తిస్తున్నావు, రాక్షసులతో నీకేమిటి తగాదా, వాళ్ళని చంపుతానన్నావు తప్పు కాదా అంటుంది. అంటే కూడా తర్వాత సమాధానం చెప్తాడే తప్ప నువ్వెవరు నన్ను అడగడానికి అనలేదు. గుర్తుపెట్టుకోవాలండి, ఈ కాలంలో అందరూ నువ్వు భార్య చెప్పిన సలహాలు భర్తలు ఎట్లా పాటించాలో విన్నాడు కనుక రాముడు ఈనాటికి ఆరాధ్య దైవం అయ్యాడు. అరణ్యవనంలో ఈ 10 నెలలు కష్టపడింది. తర్వాత 2 నెలలు రాముడి కోసం ఎదురు చూసింది. మరి 11,000 సంవత్సరాలలో 14 సంవత్సరాలంటే ఎంతమ్మా? అందులో ఒక్క ఏడాది అంతే ఎంత? ఇంతే కదా సీతాదేవి కష్టపడింది. మిగిలిన సమయం అంతా రాముడితో ఆనందంగా గడిపింది. పైగా అంటుంది, రావణుడు ఏవేవో ఇస్తానంటే నేను 12 సంవత్సరాలు దశరథుడి యొక్క అంతఃపురంలో, అంటే మామగారు కోడల్ని ఎలా చూసుకోవాలో కూడా సీత చెప్పింది. భూలోకంలో మానవులు అనుభవించటానికి ఎటువంటి సంపదలు ఉంటాయో వాటన్నిటిని అనుభవించానంది. అత్తింటి గొప్పతనాన్ని చెప్పడం ఎంత గొప్ప! ఎవరైనా పుట్టింటి గొప్పతనం చెప్తారు కానీ మా మామగారు నన్ను ఇలా బాగా చూసుకున్నారంది. మామగారి ఘనతని చెప్పింది. తాను తీసుకువెళ్ళేటప్పుడు, రావణుడు తీసుకువెళ్ళేటప్పుడు గట్టిగా అరుస్తూ దశరథుడు కోడల్ని అని చెప్పుకుంది ముందు. అది అత్తింటి సంగతి చెప్పడానికి తగినట్టుగా దశరథుడు, కౌసల్య, సీతాదేవిని అంత బాగా చూసుకున్నారు. కష్టం ఎక్కడ పడిందమ్మా? కష్టపడలేదు సీతాదేవి. ఎప్పుడు పడింది అంటే మళ్ళీ కుశలవుల్ని ఒంటరిగా వాల్మీకి ఆశ్రమంలో పెంచినప్పుడు ఏమన్నా 12 ఏళ్ళు కష్టపడిందేమో.
ఇక్కడ ఒక 12 నెలలు కష్టపడింది ఆవిడ జీవితంలో, అంతకు మించి సీతాదేవి పెద్దగా కష్టపడలేదు. అనంతలక్ష్మి గారు, ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి శ్రీరామచంద్రుడికి సంబంధించి ఎన్నో సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం అమ్మా. చూశారు కదండి శ్రీరామ మణిహారం ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే మాకు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.